ఈ శరీరం అనేటువంటి ఇంటిలో మనం కూడా ఏం చేస్తున్నామంటే ముఖ్యమైనటువంటి రాయిని తిరస్కరిస్తున్నాం. మనం యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఉపమానంలో చెప్పారే, సేవకుల్ని పంపిస్తే వాళ్ళందరినీ కొంతమందిని రాళ్లతో కొట్టేసి చంపేశారు అని చెప్పేశానని. ఆ రాళ్లతో కొట్టి చంపింది ఎవరిని అనంటే ప్రవక్తలని. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది ప్రవక్తల్ని ఆ విధంగా రాళ్లతో కొట్టి చంపేశారు, రంపాలతో కోసి చంపేసేశారు. ఎందుకో చెప్పావనా? సత్యాన్ని ప్రకటించినందుకు. ఈరోజు దేవుని యొక్క వాక్యం కూడా ఈ రోజున్న యవనస్తులకి నచ్చట్లా, ఈ రోజున్నటువంటి సంఘానికి దేవుని యొక్క వాక్యం నచ్చట్లా. అందుకనే చాలా వరకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా? చివరి దినాల్లో చాలా మంది క్రైస్తవులు ఏమవుతారంట? దురద చెవులు గలవారై, వారికి ఎవరైతే ఇంపైనటువంటి వాక్యం చెప్తున్నారో అలాంటి వాక్యాన్ని వినడానికి అని చెప్పేసి తొందరపడతారంట. ఈ అంతిమ దినాల్లో అదే జరగటం లేదంటారా?